సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక బ్లాగ్స్ అండ్ రాహుల్ అఫీషియల్. సో ఈరోజు డే 5 అనమాట. డే 5 రోజు మేము ఏమేమి చేస్తున్నాం అనేది చూపిస్తా. సో ఈమె ఈమె ఏం చేసింది తెలుసా గైస్, వన్ డే మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు పోయింది అడుగు. ఆ వన్ నైట్ పోయి పాపం బాధపడింది ఆడ. ఎందుకు బాధపడినాయి నువ్వు? ఫుల్ బాధపడింది గైస్, ఏడుచుకుంటా చెమటల్లో, ఇంకా సేముడు మొత్తం ఏడుచుకుంటా బాబా. వీడియో కాల్ చూసి నేనే అనుకున్నా స్కూల్లో చిన్నపిల్లలు ఉంటారు చూడ, చిన్నపిల్లలు చిన్నపిల్లలు సో చిన్నపిల్లలకు చూసి ఇంకోటి ఏం తెలుసా గైస్, నేను ఇట్లాంటి ఏవైతే అజీబ్ మాటలు మాట్లాడతా కదా, అదే టైంలో మంచి మూమెంట్ దొరుకుతాయని ఈమె క్యాప్చర్ కూడా చేస్తుంది తెలుసా. సో సో వెల్కమ్ బ్యాక్ గైస్. చిన్నపిల్లలు రైట్, చిన్నపిల్లలు ఏమో టాపిక్ చెప్తున్నాయి, అసలు ఏం చెప్పినా నేను ఇదే ప్రాబ్లం అవుతుంది గైస్ నాకు కూడా. బ్యాంక్స్ ఏం చేస్తున్నానో ఏమో. అది మ్యామ్ అది ఏంటి మ్యాగ్నెట్. సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక బ్లాగ్స్ అండ్ రాహుల్ అఫీషియల్. సో చాలామంది ఏం కమెంట్ చేస్తున్నారు అంటే, ఎక్కడున్నారు, ఏంది, ఎట్లున్నారు, మంచిగా ఉన్నారు అవన్నీ అని కమెంట్ చేస్తున్నారు. సో మేము చాలా బాగున్నాం, అవంతిక ద్వారా తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే గైస్, ఈమె అస్సలు ఇంట్రెస్టెడ్ లేదు. ఇంట్రెస్టెడ్ ఉంది. ఇక మాట్లాడాలి. ఇంట్రెస్టెడ్ ఉంది గైస్ ఈమె. చేయబట్టుకో, చేయదైనా పట్టుకో, లేదంటే మైక్ అయినా పట్టుకో. సో ఈమె ఇంట్రెస్టెడ్ ఉంది గైస్ వీడియోస్ చేయడానికి, కానీ ఏం తెలుసా, ఈమెకి తెలిసిన టాపిక్స్ పైన మాత్రం ఆమె ఇంట్రెస్టెడ్ ఉంది, వేరే టాపిక్స్ పైన ఇంట్రెస్టెడ్ లేదనుకుంటా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నిన్న సండే ఉండే కదా, నిన్న బ్లాగ్ తీసినా కానీ ఎండింగ్ చేయలేదు. సో అందుకోసం కొత్త బ్లాగ్ తీస్తున్నా. వై బికాజ్ మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం మనం, 100 days ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి, సో 100 days ఛాలెంజ్ పూర్తిగా చేయాలి కాబట్టి, అండ్ దీనిలో ఫన్ ఉండాలి కాబట్టి. సో అవంతిక మార్నింగ్ నుంచి రాలే. ఎందుకు రాలే? ఈమె బిజినెస్ ఉంటే ఈమె వస్తుంది గైస్. పియర్సింగ్ పైసలు వస్తే కావాలంటది, తాలింపు వేయడానికి, డ్రెడ్ లాక్స్కి కావాలి, టాటూస్ చాలా కష్టపడుతున్నాను. సో ఇది ముచ్చట ఏంటంటే, మనకు వేరే బిజినెస్ ప్రాబ్లం లేదు, మనకు మన బిజినెస్ నడుస్తే చాలన్నట్టు ఆ ఫీలింగ్ ఈమెకి క్రియేట్ అవుతుంది గైస్. పియర్సింగా మొత్తం ఆమె దగ్గర అయిపోయింది, డ్రెడ్ లాక్సా ఆమె దగ్గర అయిపోయింది, టాటూసా నడుస్తలే, రిమూవలా నడుస్తలే, ఇక అది ఏదో బ్లడ్ అవుట్ చేసుకొని బతకాల్సి వస్తుంది నేను. సో ఇది ముచ్చట. అండ్ ఈమె ఈరోజు ఎందుకు రాలే నేను అడుగుతా, ఎందుకు రాలే అసలు అండ్ ఎందుకు వచ్చినావు? షూట్కి రానన్నావు కదా ఈరోజు. రానని ఏం చెప్పలేదు. సరే పొద్దున్న నుంచి ఏమేమి చేసినావు అది చెప్పు. లేచినప్పటి నుంచి 4 temples పోయినాయి ఈరోజు. నేను మా మమ్మీ మా చెల్లె కలిసి పెద్దలో ఆఫీస్కి పోయింది. సో మేము ముగ్గురమే పోయినాం. 4 గుడిలు పోయి ఆడికించి ఇంటికి వచ్చి అన్నం తినేసి, అన్నం పప్పు వేసుకొని పాపడి వేసుకొని, ఈరోజు నేను నాన్ వెజ్ తినమన్నమాట మండే రోజు. సో అట్లా చేతులు వస్తున్నాయా, అన్నం పప్పు తినేసి జరసేపు కూర్చున్నా. ఈయన ఫోన్ చేసిండు, చేస్తే నేను రాని రోజు అని చెప్పిన. నువ్వే కదా కాల్ చేసి మళ్ళీ రమ్మన్నావు, క్లయింట్స్ వచ్చిర్రు డ్రెడ్స్కి. బిజినెస్ అవుతుంది కాదు మ్యాటర్ అంటే, నిన్ను నువ్వేం చెప్పినావు, ఉంటా ఇంటికాడ అని అంటే సరే అని అన్నావు. మళ్ళీ తర్వాత నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావు కదా, క్లయింట్స్ వచ్చిర్రు మాట్లాడాలి డ్రెడ్స్ కోసం అంటే, ఇప్పుడే ఉన్నాయి డ్రెడ్స్ అని అన్నాడు. సరే ఇప్పుడే ఉన్నాయి కదా అని వచ్చిన. ఆయనకు టాటూ ఉంది, పియర్సింగ్కి వస్తుర్రు, డ్రెడ్స్ అని అంటే అన్నీ హెడ్ పైన పడతాయి అని చెప్పి. ఇంటికి పోయినా నేను నిన్న నైట్. ఈ 3 months కొత్త స్టూడియోలో అందరికంటే లేట్ టాటూ చేసినట్టే నేనే చేసినాను. మనం బజార్లో అండ్ దగ్గర మంచి మంచి గిఫ్ట్స్ అవుతాయి. ఇన్ కేస్ మీకు గిఫ్ట్స్ లాంటివి అండ్ ఏమంటారు దానికి, గిఫ్ట్ అండ్ గిఫ్ట్ ప్యాకింగ్ ఉంటే ఏమేమో చేస్తాడు కదా మనం. గిన్నెలు చేస్తాడు, గిన్నెల పైన పెయింటింగ్, అదే బాక్సెస్, ప్లేట్స్, స్పూన్స్, ఎవ్రీథింగ్. స్టీల్ సామాన్ పైన ఏదైనా నేమ్ రాయాలి, వాళ్ళ దగ్గర ఏదైనా బల్క్లో తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో మంచి క్వాలిటీలో ఇస్తాడు. బేగం బజార్లో మంచి ఎఫోర్డబుల్ ఏడికని మాట ఎటు పోయింది చూసిర్రా, అట్లా ఉంటుంది. అంటే మన ఫ్రెండ్ కాబట్టి, ఇక మన దగ్గర క్లయింట్ కూడా కాబట్టి, మంచి క్యూట్ క్లయింట్ కాబట్టి మనం ప్రమోట్ చేయాలి గైస్. మనలో ప్రమోట్ చేయకుండా ఎవరికి ప్రమోట్ చేస్తాం చెప్పు మనం? ప్రమోట్ చేయాలి కంపల్సరీ.
పట్టుకో. సో మనోళ్ళకి మనం ప్రమోట్ చేయకపోతే, పట్టుకున్నావా లేదో తెలియదు, కాన్ఫిడెంట్గా పట్టుకున్నా కానీ మనోళ్ళకి మనం పట్టుకోకపోతే ఏం మాట్లాడుతావో తెలియదు. మనల్ని మనం పట్టుకుంటే ఇక పట్టుకో, ఇక పట్టుకో. నాది నేను పట్టుకున్నా. సరే చెప్పు. సో నాది నేను పట్టుకున్నా ఇప్పుడు. సో మనోళ్ళకి మనము ప్రమోట్ చేయకపోతే ఎవరు ప్రమోట్ చేస్తారు గైస్ చెప్పండి మీరు. సో ఇది అనమాట. నిన్న కూడా నైట్ చాలా మంచి టాటో అయింది. నిన్న సండే కదా నైట్, నిన్న సండే ఉండే మంచి టాటోస్ అయినాయి, మంచి పియర్సింగ్స్ కూడా అయినాయి. అండ్ ఇది ముచ్చట. నిన్న ఏమైందంటే ఈమె వస్తా అని చెప్పేసి మళ్ళీ ఏడుచుకుంటా ఫోన్ చేసింది నాకు. వర్షం పడుతుంది ఒక దగ్గర, ఇంకోటేమో ఘటాలు ఉన్నాయి. ఇంటి దగ్గర బస్సులో పోరలు లేరు, ఎవరైనా డ్రాప్ చేద్దామంటే ఆటో రోజు రమ్మన్నా కూడా వాళ్ళ మమ్మీ వద్దు కోపం పడతారు అని చెప్పేసి మంచిది మా బా. సో ఇది. సో ఈరోజు డే 5 ఇట్లా గడిచింది. అండ్ అవంతిక రాలే. అండ్ అవంతిక ఎందుకు రాలే ఏంది అడుగుదామంటే ఇవన్నీ బహానాలు చేస్తున్నాను. ఏం లేదు గాయ, సింపుల్ ముచ్చట. ఇంత పెద్ద లాగ్ చేయను నేను. పొద్దు నుంచి గుడికి పోయినా, సింపుల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా బల్కం పెట్టుకోదామని చెప్పి. సో ఫైనల్ ఇప్పుడు అయింది. తీసుకోమంటే కొంతమందికి తీసుకోనిక చేత కాదు, టైం ఉండదు. ఏమన్నా అంటే జిమ్కి పోనీక టైం ఉంటుంది, తిన్నిక టైం ఉంటుంది, తిరగనిక టైం ఉంటుంది, ఫోన్ చూడనిక రీల్స్ చూడనిక అది దునియా టైం ఉంటుంది. గుడికి తీసుకోనిక టైం ఉండదు. అట్లా అని చెప్పి మమ్మీని చెప్పంగానే పోదామని అన్నది. పోయినాం, వచ్చినాం. ఓకే ఓకే అర్థమైపోయింది. ఒక గుడి కనిపోయి 4 గుడ్లు పోయినాం. అచ్చా ఇట్లానే ఉంటుంది. మంచిగా ఉండే, ప్రశాంతంగా. కానీ నాకు ఫోన్ చేసి వస్తావా అని మాత్రం అడగలే. ఇది అడగండి ఇప్పుడు మీరు. నిన్న నీకు చెప్పలేనా నేను? చెప్పినావు, నాకు అడిగినావా అనుకుంటున్నా అని అంటే నువ్వేమన్నా పోయేసిరా అని అన్నావు. నాకు ఇన్వైట్ కాదు, ఒక్క నిమిషం అడిగినావా అని అంటున్నావు. ఇన్నిసార్లు మనం పోదామని అన్నప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు మాట మాట్లాడు. ఇప్పుడుది కాదు, ఇన్నిసార్లు చెప్పు. అప్పుడు నా తప్పుండే, ఇప్పుడు నీ తప్ప. తప్పేంది తప్పు? అప్పుడు నేను నీకు తీసుకోకపోతే, ఒకసారి చెప్పినప్పుడు తీసుకోకపోతే అది ఎప్పటికీ తప్పే. ఇక అప్పుడు తప్పు ఉండే, ఇప్పుడు తప్పు లేదు. ఇప్పుడు నీది ఉంది, ఇప్పుడు నాది లేదు అన్నట్టు కాదు. నీదే తప్పు. ఇప్పుడు నీది తప్పు. ఇప్పుడు కూడా నీదే తప్పు. ఇప్పుడు నీది తప్పు. ఇప్పుడు తప్పు తప్పు చేయ ముఖం కూడా చూపిస్తా, ముఖం కూడా చూపిస్తా. వేస్ట్ ఫెలో. ఆ వేస్ట్ ఫెలోతోనే ఉన్నావు బెస్ట్ ఫెలో అయ్యి. నేను కూడా వేస్ట్ ఫెలోనే. వేస్ట్ ఫెలోతో ఉండి బెస్ట్ ఫెలో అవుతుంది గైస్ ఆమె. సో గైస్ మస్తు ఆకలి వేస్తుండే. మధ్యాహ్నం 1:30కి తిన్నామంటే మళ్ళీ ఏం తినలేమని జర ఈరోజు పిస్తా హౌస్కి పోయినాం. అడిగి పోయిన తర్వాత నాన్ వెజ్ ఇక కేక్లలో వీటిలలో కూడా కలుస్తుంది, కొన్ని పేస్ట్రీలలో కలవదు. కానీ ఇక తినబుద్ధి కాలే గైస్, నాకు దగ్గు సర్ది అవుతుంది మళ్ళీ అట్లా అని చెప్పి ఇక ఈయన తిన్నాడు. ఆడికేంచి మళ్ళీ అది తాగినా కదా నేను, ఫ్రూట్ది అది తాగిన తర్వాత ఇప్పుడేమో తిన్నాగా చుడువా తిన్నా. చుడువా ఇట్లాంటి మంచి చుడువాలని చూసిన నేను తిన్నది 20 రూపీస్ చుడువా. ఇంత మంచి సారీ ఇంత మెత్త ఉంది తెలుసా ఇది. నేను పట్టుకొని అట్లా పట్టుకున్నా కదా, నువ్వు పట్టుకుంటావు. నీకు అలవాటు, నువ్వు స్పెషలిస్ట్. నువ్వు అట్లాంటి దాంట్లల్లా స్పెషలిస్ట్ అంటే స్పెషలిస్ట్. వీడియో ఎందుకు పెట్టినో? ముక్కులు చూసుకుంటా, మూతులు చూసుకుంటుండా నీకే. నువ్వు నీ కోసం తారీఫ్ చేసుకుంటావు, మా కోసం ఎప్పుడైనా చేసినావా? ఎప్పుడైనా చేసినావా నా కోసం తారీఫ్? కోసం ఏం చెప్పినా? నా కోసం తారీఫ్ చేయ కొంచెం. ఏం చేస్తాం? రాహుల్ కోసం తారీఫ్ గైస్. చెప్పు ఏమని చెప్పాలరా? నా కోసం తారీఫ్ చేయి. ఏమని తారీఫ్ చెప్పు. దగ్గర జరుగు. రాహుల్ మంచోడు, దగ్గర జరుగు. రాహుల్ పక్కన కూర్చున్నాడు గైస్. ఇక అందుకే రాహుల్ వేరే అమ్మాయిలకు చూస్తాడు గైస్. ఇప్పటిదాకానే ఆడ పిస్తా హౌస్ లో చూసిండు. చూసినా పక్కన నేను చూడలే. అబద్ధాలు ఆడకు, మేకప్ వేసుకుని చూడలట్టాడు. ఇన్ టేస్ట్ కూడా మంచిగా ఉండదు తెలుసా. చూసేటోళ్ళని అట్లీస్ట్ మంచిగా ఉంది, పోరి ఫిగర్ మంచిగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఆ బొక్కలు వేసుకొని మేకప్ వేసుకొని ఇవి ఉండేనే ఉండేవి. ఇవి దిద్దుకొని లిప్స్టిక్ లట్టెడ పెట్టుకొని అది తినేటోళ్ళే నచ్చుతారు. నీకు అట్లాంటి వాళ్ళే నచ్చుతారు నాకు తెలుసు. నేను చాలా చూసిన, అందరు అట్లనే ఉర్రు. ఒక్కోళ్ళన్నా మంచిగా ఉందా అరే ముఖం? ఒక్కోళ్ళదన్నా చూసిన వాళ్ళ దాంట్లో ఎవరన్నా చూసింటే ఏదైనా నచ్చిందంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి సరే బాగుంది కదా, సరే అగ్రి చేద్దాం తీయని అనుకుంటా. అంటే అగ్రి మీన్స్ మంచిగా ఉన్నారు కదా అని. ఫుడ్ పేర్ వచ్చాయి. సో మంచిగా ఉన్నారని చెప్పేసి ఈ వీడియో ఎడికి ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎండింగ్ ఇచ్చేసి మాట్లాడదా గైస్.